దుబాయ్ అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా, పెద్ద పెద్ద జాబులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అండ్ లగ్జరీ లైఫ్ అనుకుంటారు. కానీ రియాలిటీ ఎలా ఉంటుందో తెలుసా? స్టార్టింగ్ దుబాయ్ వచ్చినప్పుడైతే షేరింగ్ రూమ్స్ లో ఉండాల్సి వస్తుంది. 10 hours వర్క్ చేసినా కూడా కొంచెం శాలరీయే వస్తుంది. సోషల్ మీడియా అంతా కూడా లగ్జరీ లైఫే చూపిస్తారు కానీ కష్టాన్ని ఎవరు చూపించుకోరు కదా. కానీ అసలు దుబాయ్ లైఫ్ ఎలా ఉంటుంది, రియాలిటీ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ నా విషయానికి వస్తే ఎవ్రీ ఫ్రైడే అండ్ మండే నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దుబాయ్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే దుబాయ్ రాగానే జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. సో అందరూ దుబాయ్ జాబ్ సెర్చ్ కోసం అని చెప్పి 1 month విజిట్ వీసానో 2 months విజిట్ వీసానో తీసుకొని ఇండియా నుంచి అయితే వస్తారు. వచ్చినప్పుడు కూడా ఇండియాలో అందరికీ మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాము, వెంటనే జాబ్ వచ్చేసి అంటే అది ఎవరికైనా ఉంటది, అది తప్పని నేను అనట్లేదు. బట్ మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత ఉంటాయి కదా, మన రిలేటివ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ చెప్పేస్తాం. వాళ్ళు కూడా అలానే అనుకుంటారు, ఏమో వెళ్ళగానే వెంటనే జాబ్ వచ్చేస్తుందేమో అన్నట్టు అనుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎవరో మీ ఫ్రెండ్స్ చుట్టాలో ఆల్రెడీ దుబాయ్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మీరు ఇండియాలో ఉండేటప్పుడు వాళ్ళు మీకు చెప్తారు అన్నమాట, మీరు దుబాయ్ వచ్చేయండి, మేము చూసుకుంటాం, దుబాయ్ లో అంతా మేము చెప్పిందే మాట, అది ఇది అనుకొని ఓవర్ యాక్షన్ చేస్తారు. ఆ మాట నిజమేమో అనుకొని మనం నమ్మేసి వస్తాము. సో ఫస్ట్ మీరు దుబాయ్ రాగానే మీకు హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళే. నేను అందరినీ అనట్లేదు, బట్ 99%, 99 కూడా కాదు, 99.99% అలా అన్నవి మాత్రం జరగవు. ఎక్కడో 0.1%, 1% ఒకవేళ జాబ్స్ రాగానే వెంటనే వస్తాయి. బట్ మిగతా 99% కూడా ఫస్ట్ అలా రాగానే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళు మేము ట్రై చేసాము, ఏమీ రాలేదు, నువ్వే ఆన్లైన్ లో ఏవో ఒకటి జాబ్ సెర్చ్ చేసుకో, ఏదో ఒకటి వచ్చేస్తుంది అని అంటారు. సరే పోనీ ఇంకా అక్కడికి చాలా మంది కాన్ఫిడెన్స్ ఒక సగం తగ్గిపోద్ది. బట్ వచ్చాం కదా మళ్ళీ తిరిగి వెళ్ళలేము అని చెప్పి ఇంకా ఏదో కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా జాబ్స్ ఎక్కడైనా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మనం లింక్డ్ఇన్, ఇండీడ్ ఇవన్నీ ఓపెన్ చేస్తే మనకి చాలా వస్తాయిలేండి. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని మనం ఒక 1000 జాబ్స్ అప్లై చేసినా కూడా అందులో మనకి రిప్లైస్ వచ్చేవి హార్డ్లీ చూసుకుంటే 1 or 2 వస్తాయి ఇంటర్వ్యూ కాల్స్. అది వెళ్ళిన తర్వాత కూడా వస్తుందా అంటే అది కూడా ఒక 90% వస్తుంది అని అయితే మనం చెప్పలేము. సో 90% అని కాదు, చాలా వరకు రావు కూడా. అందులో మళ్ళీ కొన్ని ఫ్రాడ్స్ కూడా జరుగుతాయి. కాల్ చేసి మీకు జాబ్ ఇప్పించేస్తాం, ఇంత అమౌంట్ పే చేయండి, అంత అమౌంట్ పే చేయండి అంటారు. సో మనం కూడా నిజమేమో అనుకుని పే చేస్తాం కానీ తర్వాత అయితే రెస్పాన్స్ ఏమీ ఉండవు. సో అలాంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా అది కాకుండా కొన్ని వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, కొన్ని వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి అప్లై చేద్దాము అంటే ఒక వాకిన్ ఇంటర్వ్యూ దుబాయ్కి ఒక చివర ఉంటే ఇంకో వాకిన్ ఇంటర్వ్యూ ఇంకో చివర ఉంటుంది. పోనీ అక్కడికి ఎలాగో కష్టపడి వెళ్దాము అంటే ఇంకా మనం క్యాబ్స్ కి అయితే డబ్బులు అఫోర్డ్ చేయలేము. అప్పటికే మనం ఇంటి దగ్గర నుంచి వీసాలకి ఇంత అంతా పెట్టుకొని, ఫ్లైట్ ఖర్చులకి అన్ని పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర ఏముంటాయి చెప్పండి? ఉన్న కొంచెంలోనే మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా తప్పక మెట్రోలో ఎక్కుతాం. ఇక్కడ మెట్రోస్ ఎలా ఉంటాయి, ఒక మెట్రో దిగిన తర్వాత మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే చాలా దూరం నడాల్సే ఉంటుంది. ఇక్కడ ఉండే 55 degrees 40 degrees దాటే ఉంటుంది. అంత వేడిలో కూడా ఎంతో కష్టపడుతూ వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో మనకు వస్తుందా అంటే అక్కడ కూడా ఒక 1% ఛాన్సే. నేను ఈ వీడియో అంతా కూడా ఎవరిని డిస్కరేజ్ చేస్తున్నట్టు కాదు, రియాలిటీ ఎలా ఉంటది అన్నదే నేను చెప్తున్నాను. చాలా మందికి వెంటనే రాగానే దుబాయ్ రాగానే వెంటనే జాబ్లు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంత రాక కష్టపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్నమాట. రేషియో చూసుకుంటే వెంటనే వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ అన్నది తక్కువ, కొంచెం చాలా మంత్స్ కష్టపడితే వచ్చిన వాళ్ళ రేషియో అన్నది ఎక్కువ మాట. సో ఇలా వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈ కష్టాలు అయితే ఉంటాయి. ఇది పక్కన పెడితే వాకిన్స్ నుంచి కొన్ని సార్లు మనకి ఏమీ ఉండదు. మనం అప్లై చేసినవి జాబ్స్ కష్టంగానే ఉంటాయి. ఇంకా ఏం చేయాలో తెలియదు, కనపడిన ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు మేము చూసేస్తాం అంటూ ఉంటారు. బట్ ఎవరి నుంచి రెస్పాన్స్ అయితే ఉండదు. సో ఇంక ఇదంతా కాదు, డైరెక్ట్ గా కంపెనీలకు వెళ్ళి సీవీలు డ్రాప్ చేద్దామని చెప్పి ఇంకా ఇంత ఎండలోని ఫుడ్ ఉన్నా లేకపోయినా తిరిగి వెళ్ళి హ్యాండ్ టు హ్యాండ్ రెజ్యూమ్స్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఇదంతా కూడా కష్టం అయితే మనకి బయట చూసిన జనాలకి ఎవరికి తెలియదు. ఏదో వెళ్ళగానే జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. అలా మీరు కొన్ని 100 కంపెనీలకు వెళ్ళి సీవీలు ఇచ్చినా కూడా మీకు డైరెక్ట్ కాల్స్ వచ్చినవి, జాబ్స్ వచ్చేవి కూడా చాలా తక్కువ ఉంటాయి. అసలు చెప్తాం అని అంటారు కానీ చాలా రావు. ఇలా కొన్ని మంత్స్ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. పోనీ ఇంత కష్టపడి నెలకో 2 నెలలకో
నెలకో జాబ్ వచ్చింది అనుకోండి, శాలరీస్ ఎంత ఉంటాయి? మనతో వర్క్ చేయించుకునేది ఇంకా 10 గంటలు అంతసేపు ఎక్కువసేపు వర్క్ చేస్తాము. వాళ్ళు స్టార్టింగ్ శాలరీ ఇచ్చేది 2000 దిరాంలో 3000 దిరాంలో ఇస్తారు. కొన్ని కంపెనీస్ పోనీ అకామిడేషన్ ఇచ్చినా మాక్సిమం కంపెనీస్ అయితే అందులోనే మనం రూమ్ తీసుకొని ఉండాలి, అందులోనే మన ఫుడ్కి ట్రాన్స్పోర్టేషన్కి అన్ని చూసుకోవాలి. అసలు 2000 దిరాంలు అంటే ఎంత, 3000 దిరాంలు ఎంత అని డౌట్ వస్తూ ఉంటది కదా. ఇండియాకి కన్వర్ట్ చేసుకుంటే ఒక 40,000 నుంచి ఒక 60,000 వరకు కూడా మనకి శాలరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటి ఇంత వస్తుంది కదా సరిపోదా అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే సరిపోదు. అడ్జస్ట్ అవుతూ ఉంటూ కొంతమంది వాళ్ళు తింటూ తినగా కూడా పోనీ మేము ఒక పూట తినకపోతే ఇంటికి పంపిస్తే ఆ డబ్బులు దేనికో దానికి పనికొస్తాయి కదా అని చెప్పి సాక్రిఫైస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదంతా కూడా జాబ్ ఎక్స్పెక్టేషన్స్ మాట. ఇలా అని చెప్పి ఇలా ఉంటదని కాదు, ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలా ఉంటది. బట్ 90% అయితే ఇలా ఉంటది అని చెప్తున్నాను ఈ వీడియోలో. సెకండ్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే లగ్జరీ లైఫ్. సో ఇక్కడికి రాగానే ఇంకా బుర్జ్ ఖలీఫా పక్కన ఒక ఫ్లాట్, ఇంకా మనం ఎక్కడికైనా తిరగాలి అంటే లగ్జరీ కార్లోనే తిరుగుతాము అని అనుకుంటారు. మనం అనుకోవడమే కాదు, మనం ఇక్కడికి దుబాయ్ వస్తున్నాము అంటే కూడా జనాల మైండ్ లో ఇంకా అది ఫిక్స్ అయిపోద్ది అన్నమాట. ఇంకా వెళ్తున్నాడు బుర్జ్ ఖలీఫాలోనే ఒక ఫ్లాట్ కొనేసుకుంటాడు, లేకపోతే బుర్జ్ ఖలీఫా వ్యూ ఉన్న ఒక ఫ్లాట్ కొనేసుకుంటారేమో, ఇంక వీళ్ళకేమో అని అనుకుంటారు. బట్ రియాలిటీ అయితే అది కాదు ఇనిషియల్ స్టేజెస్ లోని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన శాలరీయే తక్కువ ఉంటది కాబట్టి రూమ్ అన్నది కంపెనీ వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు. బట్ కొంచెం మన పొజిషన్ అన్నది బెటర్ గా ఉంటే కొంచెం పర్వాలేదు, మంచి అకామిడేషన్ ఇస్తారు. లేదు అనుకుంటే ఇంకా మనకు బయట ఉండడానికి డబ్బులు ఇస్తారు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ రూమ్ కాస్ట్లు కూడా. సో అందుకని చాలా వరకు ఇంకొకలే ఉంటాం కదా అని చెప్పి మెయిన్ గా అబ్బాయిలు అయితే మగవాళ్ళు బెడ్ స్పేసెస్ అని ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి దుబాయ్ లో కరామా, బర్దుబాయ్, ఇంకా డేరా లాంటి ప్లేసెస్ లోని ఒక ఫ్లాట్ లోనే బెడ్స్ మాట. ఇప్పుడు మనం ట్రైన్ లోని ఒకదాని కింద ఒకటి ఎలా బెడ్స్ ఉంటాయో అలా 2 బెడ్స్ కానీ కొన్ని ప్లేసెస్ లో అయితే 3 కూడా ఉంటాయి. ఒక్కొక్క రూమ్ కి 10 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, 15 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే కిచెన్ ఉంటుంది, ఒక 2 ఆర్ వాష్రూమ్స్, 1 or 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా అందరూ అందులోనే అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఇంకా అంత హారబుల్ గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా భరిస్తూ ఉంటారు. ఇంకా కార్స్ విషయానికి వస్తేనా, లగ్జరీ కార్ అన్నది ఇంకా మైండ్ లో ఇప్పుడు అప్పుడే రాదు, ఎందుకంటే ఇక్కడ కార్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఎక్స్పెన్సివ్. చాలా రూల్స్ ఉంటాయి, మనం మెయింటైన్ చేయలేము. ఈ వచ్చే సాలరీలో మనం ఇంట్లో ఉండడానికి ఎంత ఆలోచించినప్పుడు కార్ మీద ఏం పెట్టాలనుకుంటాం. చాలా మంది మెట్రోస్, బస్సెస్, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఎవరికి బుర్జ్ ఖలీఫా వ్యూ ఉన్న ఇల్లులు ఉండవు. ఆ బిజినెస్ బే సైడ్ లేకపోతే ఈ లగ్జరీ పెద్ద పెద్ద బిల్డింగ్ల వైపు అయితే మాత్రం ఎవ్వరు ఉండరు. ఎక్కడో ఇలా బెడ్ స్పేస్లోనూ, లేదు అంటే ఇంకొంచెం శాలరీ కొంచెం మంచిగా ఉంటే కొంచెం ఏమైనా స్టూడియో రూమ్స్ 1 BHK లో వేరే వాళ్ళతో షేరింగ్ అలానే ఉంటారు. బట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే మాత్రం ఈ బెడ్ స్పేసెస్ అన్నవి కంపల్సరీ, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అన్నది ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ దాటి ఎవరు కూడా డైరెక్ట్ గా లగ్జరీ లైఫ్ లోకి వెళ్ళిపోయారు అంటే ఇంకా వాళ్ళు కొంచెం బెటర్ పొజిషన్ లో ఉండి వచ్చిన వాళ్ళనే అనుకోవడము. అంతకు మించి 99% అయితే మాత్రం ఖచ్చితంగా బెడ్ స్పేసెస్ లోనే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే వీకెండ్ లో అడ్వెంచర్స్. వీళ్ళకేమి ఇంకా హాలిడేస్ ఉంటాయి, ట్రిప్పులు, ట్రావెల్, ఇక్కడికి అక్కడికి వెళ్తారు, జుమేరాలో స్కై డైవ్లు చేసేస్తారు, ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు. బట్ అంత ఏమీ ఉండదు. మహా అయితే చాలా మందికి స్టార్టింగ్ డేస్ లోని వీకెండ్ అంటే కూడా అది ఓన్లీ సండేనే హాలిడే ఉంటది. ఇంకా ఒక్కరోజు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు, ఎందుకంటే బయటకు వెళ్తే ఎంతో కొంత డబ్బులు అవుతాయి, అదేదో ఇంట్లో ఉంటే మనకి సేవ్ అవుతాయి కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే వీక్ లో ఇంకా ఒక్కరోజే ఇంట్లో ఉంటారు కాబట్టి క్లీన్ చేసుకోవడము, లేదు అంటే కొంతమందికి వీక్ అంతా కూడా మరి గ్రాసరీ షాపింగ్ అదంతా అవ్వదు. కొంతమంది మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ నైట్ ఎప్పుడో వస్తారు. కొంతమంది కుకింగ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఇంక ఇవన్నీ కూడా ఈ వీకెండ్ లోనే చూసుకుంటారు అన్నమాట. క్లీనింగ్ కానీ, కుకింగ్ కి సంబంధించిన కానీ, లేదంటే బట్టలు ఐరన్ చేసుకోవాలన్నా, వాష్ చేసుకోవాలన్నా ఇంకొన్నది ఆ ఒక్క రోజే ఉంటది కాబట్టి ఆ రోజే చేయడానికి చూసుకుంటారు. సో వీకెండ్ లో పెద్దగా వెళ్ళి అడ్వెంచర్స్ చేసేసే అంత అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ఫాస్ట్ సేవింగ్స్. ఇంకా ఎవరైనా దుబాయ్ వచ్చారు అంటే ఇంకా వచ్చి ఒక 1 month కూడా అవ్వదు, ఇంకా జాబ్ వచ్చిందో రాలేదో కూడా తెలియదు, కానీ ఇదిగో ఇక్కడ పొలం కొనేసారు, అక్కడ ఇల్లు కొనేసారు, ఇంక ఇల్లు అంతా కూడా బంగారంతో నిండిపోతుంది అని అనుకుంటారు. బట్ అంత సేవ్ చేసుకునేంత ఇనీషియల్ డేస్ లో అయితే ఏమీ ఉండదండి. వాళ్ళకి వచ్చే శాలరీయే తక్కువ. ఇంక ఇంటికి వాళ్ళు పంపిస్తున్నారు అంటే వాళ్ళు తిని తినక నిద్రను మానుకుంటూ ఇంకా వాళ్ళ కష్టాన్ని ఇంటికి పంపిస్తున్నట్టు. ఇక్కడ రూమ్ రెంట్ పే చేసుకొని, గ్రోసరీస్, ఫుడ్,
ఫుడ్, వాళ్ళ ఖర్చులు, వాళ్ళు కొంతమంది అయితే ఇంకా ఇంటికి డబ్బులు పంపించాలి కదా అని చెప్పి ఒక పూట అన్నం తింటే ఇంకో పూట అన్నం తినకుండా మానేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అంత కష్టపడి ఇంటికి డబ్బులు పంపిస్తే ఇంట్లో కష్టాలు తీరుతాయి కదా అనుకొని సేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడికి రాగానే వెంటనే మన లైఫ్ అయితే మాత్రము ఇంకా గోల్డెన్ స్పూన్ లోనే తింటాము అంత అయితే ఏమి ఉండదు. చాలా హార్డ్ వర్క్ చేసి ఇనిషియల్ డేస్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. వన్స్ మనం అంటూ ఒక పొజిషన్కి వెళ్ళాము అంటే ఉంటుంది, నేను ఉండదు అని చెప్పట్లేదు. లగ్జరీ లైఫ్ కూడా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? మన హార్డ్ వర్క్ మీదే. స్టార్టింగ్ లో ఇవన్నీ బాధలన్నీ బాధలు అని చెప్పను, ఇలాంటి వాటి నుంచి కూడా మనం లెసన్స్ నేర్చుకోవచ్చు. ఈ హార్డ్ టైమ్స్ లోనే మనకు మనుషులు ఎలాంటి వాళ్ళు అని తెలుస్తుంది, ఎవరితో ఎలా ఉండాలి, మనం ఎదగాలి అంటే ఎంత కష్టపడాలి, ఏం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ హార్డ్ డేస్ లో అన్నా మనం నేర్చుకుంటాము. దానివల్ల లైఫ్ లో మనకి ఇంకా ఎంత కష్టం వచ్చినా కూడా ఫేస్ చేయగలము అన్న ఒక నమ్మకం అయితే వస్తుంది. నిజంగా దుబాయ్ అనే కాదు, అబ్రాడ్ వెళ్ళిన ఎవరిదైనా కూడా ఇనిషియల్ డేస్ లోని చాలా హార్డ్ వర్క్ ఉంటది. చాలా మంది పాపం మగవాళ్ళని చూస్తాం కదా, ఫ్యామిలీస్ ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళకి వాళ్ళే కుక్ చేసుకుంటారు. కొంతమంది అయితే పాపం తినే టైం లేక తినడం మానేస్తారు. చూస్తే అనిపిస్తుంది వాళ్ళు ఇక్కడ ఇంత కష్టపడేది ఒక్క పూట మన ఫ్యామిలీ ఇండియాలోని ఫుడ్ తినడానికే కదా అని అనిపిస్తుంది. నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్ అన్నది మనం ఎంత చెప్పినా కూడా దాని మాటల్లో చెప్పలేము. సో ఇన్ని కష్టాలు అయితే ఇక్కడికి వచ్చినప్పుడు పడాల్సి ఉంటుంది. బట్ ఒక్కసారి మీ లైఫ్ లో సక్సెస్ వచ్చింది అంటే మాత్రం నిజంగా గాడ్ కూడా మీ కష్టాన్ని అంతటినీ చూసి అంతకు 100 రెట్లు కూడా బ్లెస్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాస్. పాపం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో కష్టపడి ఇంక ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా బిల్డింగ్స్ ఉంటాయి అనుకోండి, ఒక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది పెట్టారు అంటే ఆహా వీడికేం ఇంకా లగ్జరీ లైఫ్ వచ్చేసింది అని అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటి అంటే వాళ్ళు మంత్ లో ఒకసారో మా అయితే 2-3 టైమ్స్ బయటకు వెళ్తారు. అప్పుడు ఒక ఫోటో తీసుకుంటారు మైండ్ రిలాక్సేషన్ కోసము, అంతే తప్ప ఏదో లగ్జరీ లైఫ్ ఉన్నది అని కాదు. ఒక ఇన్స్టాగ్రామ్ లో పెట్టే పోస్ట్, ఫోటో ఆర్ రీల్, ఎనీథింగ్, దాని వెనకాతల ఒక 10 గంటలు హార్డ్ వర్క్ చేసిన పర్సన్ అయితే ఉంటారు. ఆ కష్టాన్ని అంతటినీ మర్చిపోవడానికి బయటకు వెళ్ళి ఒక ఫోటో తీసుకొని పోస్ట్ చేసుకుంటారు. సో అంతే తప్ప ఏదో సంపాదించేసుకుంటున్నారు, ఇంటికి పంపించట్లేదు అని అయితే అనుకోకండి. ఇక్కడ కష్టపడేది అయితే 100% ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఇక్కడికి వచ్చి కష్టపడడానికి చూస్తారు. ఈజీగా జడ్జ్ చెయ్యొద్దు. ఎవరో వేరే కంట్రీ వెళ్ళారు లేదంటే దుబాయ్ వచ్చారు, వాళ్ళు వెళ్ళగానే వెంటనే జాబ్ వచ్చేసింది నీకెందుకు రాలేదు, వాళ్ళు వెళ్ళగానే ఇక్కడ పొలం కొనేసారు, ఇల్లులు కొనేసారు, వాళ్ళు ఇన్ని డబ్బులు ఇంటికి పంపించేశారు అంటే మేబీ వాళ్ళకి ఈజీగా నన్ను వాళ్ళకు కూడా హార్డ్ వర్క్ చేస్తేనే వచ్చింది. బట్ అందరికీ ఒకేలా ఉండదు కదా, ఒకరి లైఫ్ ఒకలా ఉంటే ఒకరి లైఫ్ ఒకలా ఉంటది. బట్ ఇంత దూరం వచ్చారు అంటేనే వాళ్ళ లైఫ్ లో ఏదో ఒకటి సక్సెస్ సాధించాలి అని. ఇది చూసి చాలా మంది అంటారు, మా ఏంటి నువ్వు ఏదేదో చెప్తున్నావు, ఇక్కడ ఏం లైఫ్ అంత దారుణంగా ఉండదు, బానే ఉంటది అని చెప్తారు. ఉంటది, కానీ నేను కొంతమంది లైఫ్ ఇలా కూడా ఉంటది అని చెప్పి చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోస్ మంచిగా వెళ్తున్నాయి కదా, ఒక రోజు నేను ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ ఓపెన్ చేశానంటే నాకు చాలా మంది మెసేజ్ పెడతారు, అక్క మాకు దుబాయ్ రావాలని ఉంది, మాకు దుబాయ్ లో జాబ్ చేయాలని ఉన్నది, అది ఇది ఏదో ఈజీ అంటే. నేను అలా పెట్టడం తప్పని కూడా అనట్లేదు, నేను అసలు రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను, అంతమంది పెడుతున్నారు. కాకపోతే ఇక్కడ మీరు వచ్చే ముందు కూడా ఇవన్నీ మైండ్ లో పెట్టుకోండి, ఇంత హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. దుబాయ్ వచ్చి లేదంటే వేరే అబ్రాడ్ వెళ్ళి అందరూ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్దాము అనుకున్నాను, మాకు జాబ్ కావాలి అని అందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు. నేను ఇంతకు ముందు రిప్లై ఇచ్చేదాన్ని, ఇప్పుడు నాకు ఇంకా రిప్లై ఇచ్చే ఓపిక కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, నేను వీడియోస్ అన్నది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే చేస్తున్నాను. అసలు ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, ఒకవేళ మీరు జాబ్ ట్రై చేస్తే ఏ విధంగా ట్రై చేస్తే వస్తుంది అని చెప్పడం అంతవరకే నేను వీడియోలో చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ కంపెనీ లేదు, నేను ఎవరిని జాబ్స్ లో హైర్ చేసుకుంటాను అని కూడా వీడియోస్ లో ఎక్కడా చెప్పలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నాకు ఎటువంటి కన్సల్టెన్సీస్ తెలియదు, నేను హెచ్ఆర్ ని కూడా కాదు. మీరు ఒకవేళ నాకు సివిస్ పంపిస్తానన్నా ఏం పంపిస్తానన్నా కూడా నా దగ్గర నేను చేసేదంటూ ఏమీ లేదు. మహా అయితే నాకు తెలిసిన ఒక ఫ్యూ మెంబర్స్ ఫ్రెండ్స్ కు నేను పంపించగలను, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపిస్తారు, కానీ నా ద్వారా అయితే నేను చేయగలిగేది ఏమీ లేదు. నేను ఒకవేళ మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి అంటే నేను చెప్పగలను, కానీ ఓవరాల్ గా నా నుంచి హెల్ప్ అయితే ఏమీ ఉండదు. నాకే రిప్లై ఇవ్వడానికి ఏదోలా అనిపిస్తుంది, అయ్యో పాపం వీళ్ళు ఎంతో హోప్ తో అడుగుతున్నారు కానీ నేను చేయలేకపోతున్నాను అని నాకు బాధ అనిపిస్తుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే,
ఇప్పుడు నా స్వార్థం కోసము వేరే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూసుకుంటే ఏ గ్రూప్స్‌లోనో వేరే ఎక్కడెక్కడో చూసి ఇక్కడ జాబ్ ఉంది, అక్కడ జాబ్ ఉంది అని చెప్పేసి మీకు షేర్ చేస్తూ ఉంటారు. ఐదర్ వీడియోస్‌లా గానీ, లేదు అంటే ఛానల్స్‌లో పోస్ట్ చేయడము. ఇంకెలాగో ఒకలాగా అంటే వాళ్ళని నేను తప్పుగా అనట్లేదు. వాళ్ళు కూడా మీకు ఏదో ఒక విధంగా మీకు షేర్ చేయాలనే అనుకుంటున్నారు. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే అవి నిజమో కాదో నాకు తెలీదు. దానివల్ల మీరు ఇంటర్‌వ్యూస్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా జరిగింది అంటే మీకెవరిది చెప్పారు అంటే, అది పలానా ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారు అని నా పేరే వస్తుంది. నేను వెరిఫై చేయకుండా, నాకు తెలియకుండా నేనైతే షేర్ చేయలేను కదా! నాకెంతసేపు చెప్పండి అడిగితే నేను ఏ గ్రూప్‌లోనో చూసి ఒక ఫోటోనో, లేదు అంటే పలానా దగ్గర ఉందనో నాకు పెట్టడానికి టైం పట్టదు. కాకపోతే నేను కొంతమందికి పెట్టాను కూడా. ఆ పెట్టినవి కూడా నేను వెరిఫై చేసినవి నాకు తెలిసినవైతేనే నేను పెట్టాను. సో, ఇక్కడ నేను అదే క్లియర్‌గా చెప్దాము అనుకుంటున్నాను. నా చేతుల్లో అయితే నిజంగా ఏం లేదండి. ఒకవేళ ఫ్యూచర్‌లో దేవుడు బ్లెస్ చేసి నేనేదైనా కంపెనీ పెట్టినా, లేదా అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టినా, మాకు పలానా వర్క్ కావాలి, ఒకళ్ళని హైర్ చేసుకుంటున్నాము అంటే, తప్పకుండా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఇందులో అయితే ఎవరు ఇబ్బంది పడకండి. నేనైతే మెయిన్‌గా ఆన్సర్ చేయలేకపోతున్నాను. నాకు చాలా మొహమాటము. ఆన్సర్ చేయాలి అన్నా కూడా నాకు కంగారొచ్చేస్తుంది ఏమనుకుంటారో అని జెప్పి. అందుకే వీడియో రూపంలో పెడితే అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. కానీ దుబాయ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా సక్సెస్ అనైతే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఎంతవరకు మీకు అర్థమైందో తెలీదు. బట్ దుబాయ్ లైఫ్ అన్నది లగ్జరీ లైఫే కాదు. ఇలాంటి లైఫ్ కూడా ఉంటుంది. ఇలాంటి హార్డ్ వర్క్ అంతా కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఫైనల్‌గా అయితే ఒకే ఒక్క మాటతో ఎండ్ చేసేద్దాము అనుకుంటున్నాను. దుబాయ్ వచ్చి మీరు హార్డ్ వర్క్ చేస్తే, మీ కష్టానికి, హార్డ్ వర్క్‌కి అయితే ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఓవర్ నైట్‌లో వస్తది అని ఎవ్వరు చెప్పినా నమ్మకండి. ఓవర్ నైట్‌లో అయితే రాదు. అది కొన్ని మంత్స్ పట్టొచ్చు, కొన్ని ఇయర్స్ పట్టొచ్చు. కానీ మీరు అనుకున్న లైఫ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీ హార్డ్ వర్క్‌ని మీరు బిలీవ్ చేయండి. ఖచ్చితంగా అవుతుంది. పాజిటివ్‌గా ఉండండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. అక్క ఏదేదో చెప్పేస్తుంది అని అనుకుంటారు. ఇప్పటికే కామెంట్స్ స్టార్ట్ చేసేసి ఉంటారు. మరిన్ని మంచి వీడియోస్‌తో వచ్చేస్తాను. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.